శీతాకాలంలో మనం రోజు తినే కూరగాయలను ఆచితూచి ఎంచుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ సీజన్లో లభించే కూరగాయలు అన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తోడ్పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తుంటాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఖచ్చితంగా తినాల్సిన కొన్ని కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మాన్ని కాపాడే క్యారెట్. శీతాకాలంలో తరచూ క్యారెట్ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. క్యారెట్లు నారింజ రంగు బీటా కెరోటిన్ కలిగి ఉండటం వలన ఇది శరీరంలో విటమిన్ ఏగా పనిచేస్తుంది. ఈ బీటా కెరోటిన్ కంటి చూపుకు అమృతంగా పరిగణిస్తారు. ప్రతిరోజు క్యారెట్ తింటే ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. క్యారెట్స్ లో ఫైబర్ కూడా అధికం కాబట్టి ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించే బీట్రూట్. అన్ని కాలాల్లోనూ బీట్రూట్ అందుబాటులో ఉంటుంది. దీని నుంచి అద్భుతమైన ఐరన్ పొందవచ్చు. రక్తహీనతతో పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బీట్రూట్లో నైట్రేట్లు కూడా ఉండటంతో ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. దీని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తాయి. ఇమ్యూనిటీని పెంచే టర్నిప్. నిజానికి టర్నిప్ ను తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పోరాడటానికి తోడ్పడతాయి. అంతేకాదు టర్నిప్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో హెల్ప్ అవుతాయి. టర్నిప్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధులతో పోరాడే పాలకూర. వింటర్ సీజన్లో మార్కెట్లో విరివిగా లభించే పాలకూర ఆరోగ్యానికి ఒక వరం. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఏ, సి, కే వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను కూడా నిర్వహిస్తుంది. మధుమేహాలకు మెంతులు. మెంతులు సాధారణంగా అనిపించినా వీటిలో పోషకాలు అనేకం. మెంతులు రుచిలో చేదుగా ఉన్న జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెంతులు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.